కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కాగజ్నగర్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజా కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హారతి కార్యక్రమం, భజన కార్యక్రమాలు అట్టహాసంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. सुशिरं सूक्ष्मं सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महालक्ष्मी स्मारि स्वमुखः स्वग्रमुग्रीवजन्निष्ठानहरामजनकवि धीर्यगुर्जामदशायी रस्मयस्तस्य सन्ततं सन्तामयति सन्देहं पादातनमस्तकः तस्य मध्ये महालक्ष्मी विश्वतोमुखः नीलतोयमध्यसायुद्धुल्लेखेम भास्कर नीलानशुकवत्तं पीतापसज्जनोपमं तस्य शिवया मध्ये परमात्मा व्यवस्थितं स ब्रह्मस्य शिवस्य अनिशेन सोऽक्षर परमस्मरन् ॐ राजाधिराजाय प्रसय्य सायिने नमो वयं वै श्रवणमय कुर्महे समे कामान् कामान् हमाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु महाराजाय नमः ॐ तद्ब्रह्मः ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्तरणं विश्वमूर्तिसः तं यज्ञस्तं जगत्कारस्तं इन्द्रस्तं रुद्रस्तं विष्णुस्तं ब्रह्मस्तं प्रजापतिः तत्त्वपापज्योति विष्णुस्तं रसोमृतं ब्रह्म वसुरम् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुर्प्रचोदयात् ॐ देवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ एकदन्ताय विद्महे तन्नो हनुमः प्रचोदयात् साईनाथाय विद्महे श्रीनिवासाय धीमहि तन्नो साईनाथः प्रचोदयात् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ॐ भास्कराय विद्महे महादिगराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माण्यं ब्रह्मण्यं शिवोऽहं सकलशास्त्रदेवताभ्यो नमः भगवान की देवतలకు जय 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 विनाशकलिंगं तत्र नमामि सदा शिवलिंगं नमः शिवाय चन्द्रशेखराय ईश्वरा आपादुः परमेश्वरा देवमुनिप्रवराजितलिंगं आमदानकरुणाकरलिंगं पावनगर्भविनाशकलिंगं तत्र नमामि सदा नमः शिवाय चन्द्रशेखराय ईश्वरा आपादुः परमेश्वरा सर्वगुणन्दसुलेपितलिंगं बुद्धिविवर्धनकारणलिंगं चेतसुरासुरवन्दितलिंगं तत्र नमामि सदा शिवलिंगं शम्भो शङ्कर नमः शिवाय राम सदा शिव नमः शिवाय चन्द्रशेखराय ईश्वरा आपादुः परमेश्वरा नमः मणिमतिलेखितशोभितलिंगं गच्छतुलेखविराजकलिंगं तत्र नमामि सदा शिवलिंगं शम्भो शङ्कर नमः शिवाय राम सदा शिव नमः शिवाय चन्द्रशेखराय ईश्वरा आपादुः परमेश्वरा शिवलिंगं
नमः शिवाय राम सदा शिव नमः शिवाय चन्द्रशेखराईश्वर कापाडु परमेश्वर नाटकमिदं पुण्यं निरपटे शिवसन्निधौ शिवलोकमहान्तोऽपि Siddha
చెప్తాను. జై వాసవి సిరిపూర్ కాగజ్ నగర్. పేరు వంగల అన్నపూర్ణ మహిళా సంఘం అధ్యక్షురాలిని. మా గుళ్ళో ప్రతి సంవత్సరం కార్తీక మాసం అత్యంత వైభవంగా జరుగుతుంది. పూజలు ప్రొద్దున 5 గంటలకు నగర సంకీర్తన, అఖండవతి నగర సంకీర్తన, తర్వాత హారతులు, శివ పంచాక్షరి అన్నీ కూడా చదవడం జరుగుతుంది. ఇవాళ వైకుంఠ చతుర్దశి సందర్భంగా మా గుళ్ళో 2 చెట్లు పెడతాము. అందరూ వైకుంఠ చతుర్దశి పూజ మద్దులు పెట్టుకుంటారు. సాయంకాలం పూజ ఉంటుంది. తర్వాత భజన, 12 గంటలకు భద్రజలం పెట్టుకోవడం అన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈ కార్తీక మాసం పరమ పవిత్రమైనది, అత్యంత ఉత్తమమైన మాసం. ఇహలోకంలో పరలోకంలో రెండింటికి సంబంధించినది. ఇహలోకంలో మన కోరికలు తీరుస్తుంది, పరలోకంలో మోక్షమును కలిగిస్తుంది. అందుకని శివకేశవులకు చాలా అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో పూజలు చాలా బాగా చేస్తాము. కోడూరు అనంతలక్ష్మి. కార్తీక మాసం సందర్భంగా మా వాసవి కన్యక పరమేశ్వరి గుడిలో నెల రోజులు కాగడ హారతి చేస్తున్నాము. నెల రోజులు ఉదయం పూట హారతి కూడా చేస్తున్నాము. ఉదయం చాలా సంతోషంగా ఘనంగా జరుగుతున్నాయి కార్యక్రమం. 5 గంటలకు గుడికి వచ్చి అందరూ మొత్తం ఊరేగింపుగా కాగడ హారతి తీసుకొని గుడికి వచ్చారు. అందరూ చాలా భక్త శ్రద్ధలతో హారతి చేయించారు. భజనలు పాటలు పాడారు. బ్రహ్మరామ అష్టకం కూడా పాడారు. భగవద్గీత కూడా చదివారు. అన్ని హారతులు అయింది. జై వాసవి, జై వాసవి. ముఖ్యంగా యావత్ భక్త జనులందరికీ కార్తీక మాస సందర్భంగా శుభాభినందనలు. ముఖ్యంగా తెలియజేయండి, కాగజ్ నగర్ కన్యకా పరమేశ్వర ఆలయంలో కూడా పున్న మాటలు పాలపున్నం నుంచి కార్తీక పున్నం కనుక రోజు పొద్దున వైశ్య భక్తజన బృందంతో ప్రభాస్వేరి కాకడారతి పట్టుకొని నిర్వహించబడుతుంది. ఈ కాకడారతిలో కూడా చాలామంది పాల్గొంటారు. ఇది ఒక పరంగా ఆధ్యాత్మికమైనప్పటికీ సైన్స్ పరంగా కూడా కార్తీక మాసంలో కూడా ఈ ప్రభాస్వేరి తీయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. భగవంతుడు ఈ చాతుర్మాసాల్లో కూడా యోగనిద్రలో ఉండి వాళ్ళ మంచి విష్ణువుకు ప్లస్ శంకరునికి ఇద్దరు దేవుళ్లకు ప్రీతిపాత్రమైనటువంటి మాసం కాబట్టి దీన్ని చాలా పవిత్ర మాసంగా భావించి దీపోత్సవాలు, కాకడాహారతులు, అభిషేకాలు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో కాగజ్ నగర్లో ప్రత్యేకంగా ఓన్లీ మా ఆర్యవైశ్య బృందంతో కన్యకా పరమేశ్వరి టెంపుల్లో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరగబడుతున్నది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఏ ఆలయంలో పడినైనా ఏ వాడకు ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా నిర్వహిస్తే చాలా పుణ్యప్రదమని భావిస్తూ, మరి చాలా పుణ్యప్రదమే కాకుండా మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. ఏ రీతిగా చూసినా కార్తీక మాసం ప్రభాస్వేరి కాకడారతి ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం కాబట్టి అందరూ కూడా దాన్ని తప్పక పాటించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. జై వాసవి, జై అందరూ కాగడ హారతిని దిగ్విజయంగా నెల రోజులు పూర్తి చేసిన సందర్భంగా అందరికీ నా యొక్క ధన్యవాదాలు.